దయచేసి అందరూ 10 గంటల వరకు బండారు గార్డెన్ అదే అంటారు రేపు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో చివరి జనం రాబోతుంది కాబట్టి 4 దశాబ్దాల అనుబంధం తెచ్చుకోవాలంటే కూడా కొంత బాధ అనిపిస్తుంది. కొనసాగుతున్న పరిణామాలకి ఏదైతుందో ఇవాళ అది పరిష్కారం లేని సమస్యగా మారిపోయిందని. మరి ఏదైతుందో మిత్రుడు మహేష్ గౌడ్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఎవరు వచ్చినా కానీ ఏదైతుందో వారు వ్యక్తిగతంగా అభిమానం కానివ్వండి, పార్టీ పెద్దలుగా ఏదైతుందో అతను వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి కొరకు ఏదైతుందో మరి వారి అభిప్రాయం చెప్పి కొంత నన్ను సంయమనం పాటించడానికి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళ అసలు సమస్య పరిష్కారం అనేది వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఎందుకంటే అది దాటిపోయింది. అది దాటిపోవడానికి కారకులు ఎవరు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి అంటున్నారు. నేను పార్టీ మారడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి ఒక అంశం. రేపు భవిష్యత్తు నేను రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నాకు ఈ 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం గౌరవం నేను ఏ మీరే పొందగలుగుతా కూడా ఊహించలేనని చెప్పి అంటున్నాను. కానీ ఏదైతుందో ఇవాళ మరి పరిస్థితి అది ఊహించరాంది అయిపోతుందని చెప్పండి. కాబట్టి ఇంతవరకు 4 దశాబ్దాలుగా నన్ను వెన్నంటి ఇలా కేవలం నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో నా గౌరవం ఇనుమడింపజేయబడే విధంగా నాకు వెన్నంటి నిలిచినటువంటి ఒక నా రాజకీయ సహచరులు, నన్ను ముఖ్యంగా చెప్పంటున్న ఐనాట్సే కార్యకర్తలు నేనన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు బట్ ఫర్ దేమ్ టుడే ఐఎమ్ ఎట్ ది స్టేజ్ అని చెప్పి రాజకీయంగా ఒడిదుడుకులు గెలుపు ఓటములు ఎన్నో చూసా. కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ ఎన్ని గెలుపోవటంలో ఎదుర్కొన్నా కానీ ఎన్నడూ కూడా ఏదైతుందో నా వెన్నంటున్నారు, నాకు ఆత్మస్థైర్యం చెప్పిండ్రు, మనోబలం అన్ని విధాలు సమకూర్చిందని చెప్పి అంటున్నా. ఇలా రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక గుర్తింపు, ఒక ఐక్యతకి చిహ్నం జగిత్యాల తీసుకుంటారు ఎవరైనా కానీ చెప్పండి. రాష్ట్ర స్థాయిలో జగిత్యాల నియోజకవర్గం ఐక్యత చిహ్నం తీసుకోవడం, అంత ఐక్యంగా ఇక్కడ పార్టీని రూపొందించుకోమని చెప్పండి. మరి ఇటువంటి పరిస్థితులలో సరే భవిష్యత్తు మార్గం పయనం ఏ విధంగా ఉంటుంది, ఏది ఉన్నా కానీ మనిషికి కావాల్సింది రాజకీయ ప్రజాజీవితంలో గౌరవం కావాలి. ఆ గౌరవం పొందలేనప్పుడు ఎవరం కూడా ఏదైతుందో ప్రజాజీవితంలో కొనసాగడం అనేది సాధ్యం కాదు. స్వపక్షంతో యుద్ధం చేస్తున్నావా, విపక్షంతో యుద్ధం చేస్తున్నావా? ఇప్పుడు విపక్షంతో ఏదైతుందో మన పోరాటం రాజకీయంగా చేయవచ్చు, స్వపక్షంతో చేయలేం కదా. ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అంటే స్వపక్షంతో పోరాటం చేసే పరిస్థితి ఏర్పడుతుందట. స్వపక్షంతో పోరాటం చేయడం అనేది ఎవరికి మనసు అంగీకరించదు, నాకు మనసు అంగీకరించదని చెప్పంటున్నా. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పడినట్టు ఒక పరిస్థితి మళ్ళీ ఏర్పడడం నేను కోరుకోవటం లేదు. వాళ్ళు ఎక్కడున్నా మన విపక్షంతో మనం పోరాటం చేస్తాం, రాజకీయంగా కానీ ప్రజా జీవితంలో ఏదైనా కానీ. స్వపక్షంతో పోరాటం చేయడం అనేది ఎవరు కోరుకోము. నాకు ఇంత అండగా నిలుస్తున్న కార్యకర్తలు అంటే నేను ఇప్పుడే అనగా నేను నా సహచరులు అని చెప్పాను. నేను నా సహచరులు కుటుంబ సభ్యులు ఏదైతుందో వారికి నేను నా జీవితకాలం నేను రుణపడి ఉంటా. నా గౌరవం నిలబెట్టడానికి, నా తోడు నిలవడానికి ఏదైతుందో నా సహచరులు ఏదైతుందో ముందుకు వస్తున్న అందరికి నేను కృతజ్ఞునిగా ఉంటా. అందరినీ ఏదైతే కలిసిపోతామని చెప్పంటున్నాను. దైవశాసనాన్ని ధిక్కరించేటువంటి ఒక ఆస్కారం మనం మానవ మాత్రం అని చెప్పి అంటున్నా. నేను దీన్ని దైవశాస్త్రంగా భావిస్తున్నాను చెప్పని అంటే రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో పర్యటిస్తారా? ఏం చేయనున్నారు కార్యాచరణ? ఆ యొక్క అభిప్రాయాన్ని ఏదైతుందో ప్రజలకు చేరవేయాల్సినటువంటి ఒక బాధ్యత నాపై ఉంటుంది. ప్రజా యొక్క అభిప్రాయము వారి యొక్క మద్దతు పొందే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. తప్పకుండా అది గౌరవం ఉంది కాన్స్టిట్యున్సీ, నాకు తప్పకుండా ప్రజల్లోకి పోతా, ప్రజాక్షేత్రంలోకి పోతా. మీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏమైనా వాటిల్తుందని? సరే, లాభం నష్టమని కాదే, కలిసి ఉన్న వాళ్ళు విడిపోతుంటే ఒకరు పోతుంటే ఎవరికైనా కొంత ఇబ్బందికరంగా భావిస్తారు. నేను నష్టం లాభం అని చెప్పాను కాదు కదా. నాకు ఎవరు కూడా కోరుకోరు. వాళ్ళు నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారే, నేను రేపు ఏ ఒక్కరు కూడా నాకు దూరమైన కన్నా బాధ అనిపించదా? నాకు అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటా. నేను కానీ ఏదో నలుగురు ప్రయాణం చేయలేకపోతాను, అది నాకు ఇబ్బందికరమే లేదా? మరి వాళ్ళ దృష్టిలో నా గురించి ఏముందో నాకు తెలియదు, కానీ
నేనైతే కలిసి ప్రయాణం చేయాలని చెప్పని నిన్నటి వరకు భావించిన కాంగ్రెస్తోని ఇవాళ ఈ సిచ్యువేషన్ 15th నాడే నేను ఇప్పుడు సచిన్ సావంత్ ఎవరైతే సెక్రటరీ గారు వచ్చిండ్రో నేను వారు 15th of Feb చెప్పాను. నేను మున్సిపల్ ఎన్నికల చైర్మన్ ఎంపికకు సంబంధించి ఏదైతుందో నా అభిప్రాయం చెప్పాను. నేను అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా మొదటి నుండి ఎవరో వాళ్ళని చేస్తే బాగుంటుంది, క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నటువంటి ఒక నాయకులు చేస్తే బాగుంటుంది సూచించాను. సరే అల్టిమేట్గా డిసిషన్ ఏది ఉన్నా కానీ ఐ విల్ అబాయిడ్ బై ఇట్ అని చెప్పాను. అల్టిమేట్గా డిసిషన్ ఏది ఉన్నా ఐ విల్ అబాయిడ్ బై ఇట్. కేవలం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపికైన వారితో కాకుండా వారితో పాటుగా నేను సమర్థించిన ఇండిపెండెంట్లు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం కట్టుబడి ఉంటారు. కానీ తదుపరి భవిష్యత్తు నా నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో నేను కూడా మరి ఊహించే పరిస్థితుల్లో లేను. దీని తదుపరి నేను తీసుకుపోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నేను కూడా ఊహించే పరిస్థితుల్లో లేదు. ఇట్స్ ఓన్లీ లెఫ్ట్ టు మై ఫేట్. ఇవాళ విధికి నేను వదిలేయాల్సి వస్తుంది. ఇలా కర్మ సిద్ధాంతం కర్మ ఎటు తీసుకెళ్తుందో నాకు తెలియదు. బట్ నా నిర్ణయం మాత్రం ఏదైతుందో నేను అప్పుడే చెప్పాను. నేను వాళ్ళ సెక్రటరీకి చెప్పా, ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక వరకు మాత్రం ఏదైతుందో తప్పకుండా పార్టీ నిర్ణయం కట్టుబడి తదుపరి ఏదైతుందో నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నేను కూడా ఊహించే పరిస్థితుల్లో లేను. మీరు కూడా దయచేసి ఏదైతుందో నా నిర్ణయం ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించకండి. రాజీనామా అనంతరం ఏదైనా పార్టీలో ఇంకా అంత ముందైతే రాజీనామా చేసినాక మిత్రులు అని ప్రజాక్షేత్రం పోతా ఉన్నారు. ప్రజాక్షేత్రం పోయిన తర్వాత ఏముంటో చూద్దాం. మీ ప్రజా సేవ చేయడానికి ఒక రాజకీయ పార్టీ అండ ఉంటే బాగుంటుంది ఎవరైనా భావిస్తామని. ఎట్లుంటో చూద్దాం బాబు. థ్యాంక్ యూ.